సాయి పల్లవి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా దంగల్ మూవీ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణం. ఈ సినిమాలో రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించనున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో తీయనున్న ఈ మూవీని మొత్తం 3 పార్ట్లుగా తీస్తున్నారు. ఆదిపురుష్ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకుని మూవీ టీం కథ మరియు టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు సంభాషణలను త్రివిక్రమ్ గారు రాయనున్నారు. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్లుగా ఇండియన్ ఆస్కార్ విన్నర్ రెహమాన్ గారు, అలాగే హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మర్ గారు వ్యవహరించనున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుని విఎఫ్ఎక్స్ కోసం ఆస్కార్ విన్నింగ్ కంపెనీ అయిన DNEG ని అప్రోచ్ అయింది మూవీ టీం. కథ విన్నాక వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. ఈ సినిమాకి సంబంధించి మొదటి పార్ట్ 2025 దీపావళి కానుకగా రిలీజ్ అవ్వనుంది. సాయి పల్లవి నార్మల్ గానే సాత్విక ఆహారం తీసుకుంటుంది. అయితే రణబీర్ కపూర్ కూడా ఈ మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులు స్మోకింగ్ మరియు డ్రింకింగ్ తో పాటు నాన్ వెజ్ కూడా కంప్లీట్ గా మానేయాలని డిసైడ్ అయ్యారట. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. మనకి అందుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. లారా దత్తా గారివి కైకేయి పాత్రకి సంబంధించి 11 కోట్లతో వేసిన సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి ఉండడంతో ఈ మూవీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. సీతారాములుగా సాయి పల్లవి మరియు రణబీర్ కపూర్ పర్ఫెక్ట్ చాయిస్ అని మీరు అనుకుంటున్నారా? కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.